ఆ చెట్లకు కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు కాయ సైజులో ఏమన్నా సైజు పెరుగుతుంది. సైజు ఇది వాడిన తర్వాత సైజు పెరుగుతుంది. కొత్త కొమ్మలు పంగలు వస్తాయి, ఎక్కువ వస్తుంటాయి. కోస్తాయి ఇట్లా కాపు లేని పూత రాని చెట్టు పంగ ఏమవుతుందంటే పెరుగుతుంటుంది, బాగా పెరుగుతుంది. రైతు సోదరులకు నమస్తే, కర్షకవానికి స్వాగతం. వ్యవసాయంలో కూరగాయలతో పాటు పండ్ల తోటల్లో ఎక్కువ లాభాలు పొందవచ్చు అని చెప్పేసి నల్గొండ జిల్లా రైతులు అయితే ప్రూవ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు మనం ఉమ్మడి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బండవారిగూడెం గ్రామంలోనూ ఈ గ్రామంలో బత్తాయి సాగు చేస్తూ ఉంటారు కొంతమంది రైతులు. పనిశుద్ధి నానో గోల్డ్ వల్ల పోషకాలు, సూక్ష్మ పోషకాలు చెట్టుకు ఎంత అందాలో అంత అంది ఎక్కువ దిగుబడులు తీసుకోగలుగుతున్నామని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుండి ఈ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్నారు సుధాకర్ రెడ్డి గారు. మనం ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాం. ఈయనకున్న 3 ఎకరాల బత్తాయి తోట ఏదైతే ఉంటుందో నానో గోల్డ్ ధరణి శుద్ధి అనే ప్రోడక్ట్ ని వాడుతున్నాం అని చెప్తున్నారు. దీని ద్వారా ఎక్కువ లాభాలు పొందుతున్నాం అని చెప్పేసి ఇక్కడ రైతు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. మనం సుధాకర్ రెడ్డితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా ఎన్ని ఎకరాల్లో ఈ బత్తాయి సాగు చేస్తున్నారు? 3 ఎకరాలన్నర ఉన్నది. 3 ఎకరాలన్నర. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బత్తాయి సాగులో ఉన్నారండి? ఈ తోట ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాలు, అటు వరకు 10 సంవత్సరాలు, 95 నుంచి 20 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. పెట్టుకునేటప్పుడు 3 ఎకరాలన్నర స్టార్ట్ చేసుకున్నారా, ఏమైనా తక్కువ స్టార్ట్ చేసుకున్నారా? ఫస్ట్ సారి 3 ఎకరాలన్నర పెట్టి ఫస్ట్ సరే 3 ఎకరాలన్నర పెట్టారు. ఏ సైజ్ లో పెట్టారండి మీరు? 21 పెట్టినాం. ఇటు 21 ఫీట్ పెట్టినాం. ఏది చెట్టు మధ్య లైన్ వరుసల మధ్య కూడా 21. ఈ మధ్య ఐడెన్సిక్ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లు పెట్టే లాగా పెడుతున్నారు. అంటే దాని ద్వారా ఎక్కువ చెట్లు పడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తున్నారు. అట్లా బాగుంటుందా, ఇట్లా బాగుంటుందా? అట్లని కూడా ఇప్పుడు కొన్ని చెట్లు ఖరాబ్ అవుతుంటే మధ్యలో పెట్టినామండి. మధ్యలో 10 ఫీట్ల కొట్టి పెట్టినాం. చెట్లకు మధ్య 10 ఫీట్లకు పెట్టినాం. సంవత్సరం అవుతుంది. అవి ఇవి కొంచెం దెబ్బతింటున్నాయి అని అవి పెట్టినాం. అవి పెట్టిన తర్వాత ఈ మందులు వాడినాం. ఈ మందులు వాడినాక ఇప్పుడు కొద్దిగా కవర్ అవుతున్నాయి. సరే అట్నే ఉండనీళ్ళు అని ఆ చెట్లను కూడా దాస్తున్నాం. ఈ నానో గోల్డ్ కావచ్చు, ధరణి శుద్ధి కావచ్చు, ఈ ప్రొడక్ట్ ఫస్ట్ టైం నువ్వు ఎక్కడ చూడడం జరిగింది అసలు? మేము ఫస్ట్ టైం ఇరిగంటిపల్లి యూట్యూబ్లో చూసినాం. ఇరిగంటిపల్లి అబ్బాయి యాదగిరి అని ఉన్నాడు, అందులో చూసినాం. చూసిన తర్వాత కూడా 5-6 నెలలు మేము పట్టించుకోలేదు, ఏమో ఆడుంటాయో అన్నట్టు. ఒకసారికి నెంబర్ చూసినాము, ఫోన్ నెంబర్. ఎందుకు వాళ్ళ ప్రొడక్ట్ వాడడానికి కారణం అంటే ఏం లోపం ఉండే? మా తోట పల్లాకు ఎక్కువ ఉండేది, ఎండు పుల్లలు వస్తుండే. పల్లాకు ఎండు పుల్లలు 2 వచ్చి చెట్లు మొత్తం వీక్ అయినాయి. వీక్ అవుతుంటే ఇక అవి చూసినాం. వాళ్ళు 4-3 ఏళ్ళ చెట్లకు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత మంచిగా ఈగుర్లు వచ్చినాయి అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మేము చూసినాం ఆ తోటలో. ఇక ఆడికి పోయి చూడలే కానీ యూట్యూబ్లోనే చూసినాం. చూస్తే కొంచెం మంచిగా అనిపించింది. సరే మనం కూడా ఒకసారి వాడి చూద్దాంలే అని 5-6 నెలల తర్వాత మళ్ళా క్రాప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫోన్ చేసి తెప్పించుకొని వేసినాం. ధరణి శుద్ధి ఫస్ట్ వేసినాం. వేసిన తర్వాత మంచిగా కొంచెం ఏర్లు వేసిన వాటర్ పోసే కాడ తోని చూస్తే ఏర్లు కొత్త ఏర్లు మంచిగా వచ్చినట్టు. ఈ ప్రోడక్ట్ మీ తోటలో ఏర్లు కొద్దిగా లేత ఏర్లు మంచిగా పొడుగులా వచ్చినట్టు అనిపించింది, గుర్తు అట్లా అనిపించింది. మళ్ళీ ఇక 15 రోజులకు ఒకసారి మళ్ళీ పోసేసరికి చెట్లు కూడా కొద్దిగా నలుపు వచ్చినాయి. ఎట్లా వాడాలి ధరణి శుద్ధి? ధరణి శుద్ధి డ్రిప్పులలో వాడాలి. ఇది డ్రిప్పులనే పెట్టి డ్రిప్ ద్వారానే వదిలిపెట్టాలి, కలిపి డ్రిప్పులనే వదిలిపెట్టాలి. ఎకరానికి 100 చెట్లకు ఒక 1/2 కేజీ. 3 ఎకరాలు ఉన్నది మాది. 3 ఎకరాలన్నరలా 300 చెట్లు ఉన్నాయి. 2 కేజీలు ఆడతా, వాడినప్పుడల్లా 2 కేజీలే. 2 కేజీలు 3 ఎకరాలన్నరకు ధరణి శుద్ధి 2 కేజీలు వాడతాం. ధరణి శుద్ధితో ఇంకేమైనా కలపడం జరుగుతుందా? దీంతో ఏం కలపడం లేదు. కాకపోతే ఎప్పుడన్నా అవసరం అనుకుంటే జింకు పోస్తాం. జింకు కలిపి 1 కేజీ జింకు కలిపి పెడతాం. ఎందుకంటే ఒకేసారి ఇది అలవాటు అవుతుందా కాదా, ఇటువరకు మందులు వేసినాం కదండి, అయితే దీనికి ఎట్లా అవుతుందో కాదు అన్నట్టు మళ్ళీ జింకు ఒకసారి జింక్ వేస్తాం. సంవత్సరానికి ఒకసారి 1 కేజీ జింక్ వేస్తాం. ఎప్పటి నుండి వాడుతున్నారు ఈ ప్రోడక్ట్? ఇది 2వ సంవత్సరం. అంటే మీరు ఇది 2 సంవత్సరాల నుండి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు. ఇంత ముందుకు మొత్తం ఫిట్ సైడ్ దీనికి అలవాటు పడి ఉంటుంది ఈ తోట. సో ఇదేమో పూర్తిగా ఆర్గానిక్ అంటున్నారు. సో మరి దాని నుండి ఇటు సైడ్ రాగానే తోటలో ఏమన్నా ఇబ్బంది కలిగే అట్లన్నీ ఆ మందు అవి కూడా ఎరువులు వేసినాం. పిండి ఎట్లా మన పశువుల పెంట పోసిన తర్వాత ఇక ఇవి వేసినాం. ఇవి వేస్తుంటే అవి కూడా వేస్తున్నాం. అంటే కొద్దిగా తగ్గించి వేస్తున్నాం, కేజీ వేస్తున్నాం. అటు వరకు 2 కేజీలు వేసేది. ఇది వేసిన తర్వాత వేసినప్పుడు 2 సార్లు వేస్తాం. 2 సార్లు 2 కేజీలు వేస్తాం చెట్టు. అటు వరకు 3 కేజీలు 4 కేజీలు వేసేది 2 సార్లకు.
ఇది వేసిన తర్వాత ఇక వద్దు ఎక్కువ వేయొద్దులే అన్నట్టు అవి కవర్ అవుతున్నాయి, నలిపి వస్తున్నాయి చెట్లు అని ఒక పేజ్ చేస్తాం. పూర్తిగా అంటే ఇప్పుడు పూర్తిగా ఇటు సైడ్ వచ్చారా, మరి ఆర్గానిక్ సైడ్ వచ్చారా? ఇప్పుడు ఆర్గానిక్ సైడ్ అంటే మళ్ళీ మందులతో కలిపి కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ కొద్దిగా ఆ మందులు కొడితేనే ఆ మందులనే ఇవి కలిపి కొట్టాల్సి వస్తుంది. పురుగు మందు కొట్టాల్సి వస్తుంది. పురుగు మందులో ఇవి కలిపి కొడుతున్నాం. కొడితే సరిపోతుంది, లేకపోతే సొంతంగా ఇవి అయితే కాదు. అయితే మీరు ఈ ధరణి శుద్ధి వాడిన తర్వాత మీ తోటలో ఎలాంటి మార్పులు కనపడ్డాయి? సచ్చే చెట్లు కూడా బతికినాయి. కొన్ని ఇక్కడ ఉన్నాయి, 5-6 చెట్లు ఉన్నాయి. అవి మొత్తం తీసేద్దాం అనుకున్న చెట్లు కూడా మంచిగా కవర్ అయినాయి, నల్లగా అయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కాపు కూడా కాసినాయి. పోయిన సంవత్సరం పెట్టినాం కాబట్టి ఈ సంవత్సరం కాపు కాసినాయి. అంటే కొన్ని పూత కూడా ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? ఆ పూత వస్తుంది. ఈ నానో గోల్డ్ కొడితే పూత వస్తుంది, కొద్దిగా ఎగురు బాగా పెరుగుతుంది. ఇదేమో ఏర్లకు సంబంధించి ఏర్ల గురించి మంచిగా ఏర్లు మాత్రం బాగా పెరుగుతున్నాయి. మనం చెట్టు నాటేయంగానే, ఈ బుడ్డ చెట్లు నాటేయంగానే ఇక చావడం అనేది తక్కువ వస్తుంది. ఇక ఏ చెట్టు ఉందో అంటే ఇప్పుడు ఇట్లా జానాడు దోయితే చాలు ఇంత పొడుగు ఏర్లు వచ్చినాయి ఈ చిన్న చెట్లకు. ఇది వాడిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మరి మంచిగానే ఉన్నాయి. ఇది మొత్తానికైతే పీకేద్దాం అన్న ఉద్దేశం నుంచే ఇక మళ్ళా కవర్ అయింది. నువ్వు పీకేద్దాం అనుకున్న తోటనే కవర్ అయింది, మంచిగా అయిందంట. సో ఎట్లా కాంటాక్ట్ అయ్యాను వాళ్ళకి, కంపెనీ ఫోన్ ద్వారానే ఫోన్ చేసి మాట్లాడితే ఇట్లా మాకు అడ్రస్ ఇవ్వమన్నాడు. అయితే నల్గొండ కార్గోకు నల్గొండ కానీ చెప్పినాం. బస్ డిపో యాడుందో చెప్పు అన్నాడు. బస్ డిపో నల్గొండ అని చెప్పినాం. చెప్తే ఇక నల్గొండకు పైసలు వేస్తే నల్గొండకు పంపిస్తాం. చెప్పిన ఎన్ని రోజుల తర్వాత మీకు ప్రోడక్ట్ వచ్చింది? మూడో రోజు వచ్చేసింది. రెండో రోజే వచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు మూడో రోజు వస్తుంది. వాళ్ళకి పేమెంట్ ఎట్లా చేసావు? మళ్ళీ ఆన్లైన్ లో చేసిండు మా అబ్బాయి. అంటే మీ తోటలో ఉన్న సమస్యలు చెప్పాలా? చెప్పని అవసరం కూడా లేదు. మనం ఇట్లా దేనికి ఇది వాడాలి, ఇట్లా ఉంది అని అడిగితే మాది పల్లాకున్నది ఇట్లా అని అంటే ఈ ధరణి శుద్ధి పోయండి అన్నాడు. మరి నానో గోల్డ్ ఇగురు రావాలి, ఇగురు పెరగాలి, ముడత రావద్దు అని అంటే నానో గోల్డ్ పోయమన్నాడు. మళ్ళా విటమిన్స్ మేము పెడతాం కదా, ఇది బోరాన్కి ఇట్లా పెడతాం కదా, బోరాన్ పెట్టకుండా ఏం పెట్టాలండి మేము అడిగినాం. అడిగితే నానో వెజ్ పెట్టమన్నాడు. నానో వెజ్ కొట్టండి, 1 లీటర్కు 5 ml నానో వెజ్ కొట్టండి అన్నాడు. అంటే ఒకసారి ఇగురు పగిలిన తర్వాత ఒకసారి కొడుతున్నాం, మళ్ళీ రిల్ల రాల్పి పింద మీద మళ్ళీ ఒకసారి కొడుతున్నాం. 2 సార్లు కొడుతున్నాం. మీరు పేమెంట్ కట్టిన తర్వాత మూడో రోజు మీకు వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా మీరు ఏం చేసుకోవాలో ఆ పద్ధతి ప్రకారం చేసుకున్నారు. సో ఈ ధరణి శుద్ధి ఓకే. నానో గోల్డ్ ఏమిటికి యూజ్ చేశారు? నానో గోల్డ్ ఇగురు పెరగడానికి, మళ్ళా ఆకు ముడత రాకుండా. ముడత లేదు ఇంతవరకు. ఇక ఇక్కడ చూడండి ఆయన ఒక ముడత లేదు. ముడత లేకుండా నానో గోల్డ్ సాఫ్గా ఉంటుంది ఆకు. ఇట్లా ఏం లేదు, ఇట్లా ఉంటుంది సాఫ్గా. ఓకే. అయితే ఇది ముడత రాకుండా ఉండడానికి, పూత ఎక్కువ రావడానికి, దిగుబడి ఎక్కువ రావడానికి నానో గోల్డ్ యూజ్ చేస్తా అంటున్నారు. తర్వాత పేను లేదు, ముడత లేదు. దిగుబడి అంటే పూతలో ఏమైనా తేడా ఉందా? పూతలో కూడా కొంచెం దొడ్డు పూత వస్తుంది. మనం ఈ వేజి కొడుతున్నాం కదండి, వేజి కొట్టిన తర్వాత పూత కూడా దొడ్డుకు వస్తుంది. కాయ సైజ్ అంటే పోయిన సంవత్సరం వర్షాలు లేక సైజు మామూలుగా వచ్చింది. ఈ సంవత్సరం మంచిగా వస్తాడు కొడుతుంది కాయ. ఇప్పటికి 2 నెలలకే ఇంతలా కాయ అయిందంటే మంచిగా వస్తాడు కొడుతుంది కాయ. కొన్ని చెట్లకు అప్పుడు కూడా కొన్ని వచ్చినాయి, కానీ వాటర్ ప్రాబ్లం తోటి కొద్దిగా అయింది. మీరు ఆఫ్ సీజన్ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ సీజన్ కి తయారవుతున్నారు. సో దిగుబడి ఎక్కువ రావడం కోసం ఈ ప్రోడక్ట్ పెట్టానంటారా? అవునండి. దిగుబడి చెట్లు మంచిగా ఉండడం కోసం ఇది కొడుతుంది. దిగుబడిలో ఏమైనా తేడా ఉంటుందా? దిగుబడిలో తేడా వచ్చింది. ఈ సంవత్సరం మేము చెట్లు వేసిన తర్వాత ఇంతవరకు ఏమి చూడలే, కత్తెర కాపులు ఇట్లా రావటం. ఈసారి వచ్చి 20 సంవత్సరాలుగా ఈ తోట సాగులో ఉన్నారు. 20 సంవత్సరాల నుండి వేరే మందులు వాడుతున్నారు వాటి నివారణ కోసం. 2 సంవత్సరాలుగా ఈ ధరణి శుద్ధి అవన్నీ నానో గోల్డ్ వాడుతున్నారు. సో అవి వాడినప్పుడు ఎలా ఉంది, ఇవి వాడేటప్పుడు ఎలా ఉంది? అవి వాడినామంటే అటువరకు అంత ముందు చెట్లు వేరుండే, ఇప్పుడు ఈ చెట్లు వేరుండండి. ఆ చెట్లకు వేరు, అప్పుడు పరిస్థితులు వేరుండే. ఇప్పుడు ఈ చెట్లు వేసి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎన్నడైనా ఈ కాపు అయితే కనపడలే. 10 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు పోయినా ఇంకా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలలో ఇంత కాపు అయితే రాలేదు. ఇదే ఫస్ట్ నాకు కాపు రావటం అనేది. చూడాలి మరి ఎంత వస్తుందో ఏం సంగతి. 10 సంవత్సరాల నుండి మీరు చూడని కాపు అయితే ఈ సంవత్సరం ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చూస్తున్నాం అంటున్నారు. అంతే తేడా ఉంటుందా? వేరే ప్రోడక్ట్ వాడిన దానికి ఈ ప్రోడక్ట్ వాడిన దానికి చాలా తేడా ఉంది. ఈ రూపాయికి 30 పైసలు తేడా తగ్గింది. ఈ ధరణి శుద్ధి ఎంత పడ్డది, నానో గోల్డ్ ఎంత పడ్డది నీకు?
ఏదైనా లీటర్కు 500. ఏదైనా 500. 500. 500కి నానో కేర్ ఏదో ఉన్నది, అది 1000 రూపాయలు. నువ్వు కొట్టినప్పుడల్లా దీనికి స్ప్రేయింగ్ చేసినప్పుడల్లా ఎంత ఖర్చు ఇవి వస్తుంది? 4 డబ్బాలంటే 2000 వస్తుంది. 2000 ఒకసారి స్ప్రేయింగ్ చేస్తే 2000 వస్తుంది. 2000 వస్తుంది స్ప్రేయింగ్ కానీ ఇది నీళ్ళు ఇది వేస్తే ఒకసారికి 2 అంటే 1000 రూపాయలు వస్తుంది. ధరణి శుద్ధి 1000 రూపాయలు చేసినప్పుడల్లా 1000 రూపాయలు, నానో గోల్డ్ స్ప్రేయింగ్ చేసినప్పుడల్లా 2000 ఖర్చు వస్తుంది. అంటే ఈవెన్ స్ప్రేయింగ్ ఎక్కువ కొట్టడం కదా మనం, 2 సార్లు 3 సార్లు కొడతాం అంతే. ఇది సంవత్సరానికి సీజన్ కు 2 సార్లు కొడతాం. హాఫ్ సీజన్ అయినా ఫుల్ సీజన్ అయినా ఎప్పుడైనా 2 సార్లు ఎప్పుడైనా సేమ్ ఇవ్వాల్సింది. సేమ్ ఇస్తేనే ఇగురు ఖరాబ్ కాదు. ఇప్పుడు ఒకసారి కొట్టినాము, ఇవాళ వస్తాయి, రేపు కొట్టిస్తాం మళ్ళీ. చెట్టులో కూడా చెట్టు చూడడానికి కూడా ఏపుగా ఎదిగింది. దీంట్లో కాత కూడా బాగా వచ్చింది. ఈ ఆకులు కూడా బాగా పచ్చగా అయినాయి. ఏమేమి స్ప్రే చేశారు దీనికి? మామూలుగా పురుగు మందు పెట్టినాము. పురుగు మందులో ఇక నానో గోల్డ్, నానో వెజ్ 2 ఇక ఏం లేదు. నానో గోల్డ్, నానో వెజ్ పెట్టినాము. 2 అంటే దీనికి అదొకసారి ఇదొకసారి కొడుతున్నాం. 10 రోజులకు ఒకసారి అట్లా కొడతాం. 10 రోజులకు ఒకసారి కొట్టుకోవాలి. అంటే మీకు పెట్టుబడి కూడా తగ్గింది అనుకోవచ్చు. పెట్టుబడి కూడా తగ్గింది. మందులు కొడితే ఒక్కసారి మన ఆ ఎర్రనల్లి వచ్చినప్పుడు ఒక్కసారికి 6000 అయినాయి. ఒకసారి కొడితే. మరి అలా కొట్టాలంటే మరి ఎప్పుడైనా 5000 6000 తక్కువ కాకూడదు. మరి ఇది దీంతో ఇది 4000 2000 అవుతుంది. దీంట్లో పురుగు మందు 1000 అవుతుంది. 3000 తోటి అయిపోతుంది. మరి అది ఉన్నంత రిజల్ట్ ఇది ఉందా? ఇదే రిజల్ట్ ఉంది. ఇదే రిజల్ట్ 6000 కొట్టినామంటే అది మామూలు ఒకేసారి వచ్చిన రోగం, దాని కంట్రోల్ అది చేసింది. మళ్ళీ ఏమంటే ఇది కొట్టిన తర్వాత చెడు నల్లగా వచ్చింది, పచ్చగా నల్లగా అయింది. ఇప్పుడు ఆఫ్ సీజన్ అయిపోయింది, ఫుల్ సీజన్ కి వచ్చారు. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఆఫ్ సీజన్ లో ఈసారి ఒక 10-12 టన్నులు రావాలి. ఇక ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడే వస్తుంది కాబట్టి ఏం చెప్పలేము. సో మొత్తానికి అయితే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీరు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడైతే హ్యాపీనే. ఇంతవరకు అయితే ఇప్పుడైతే ఉన్నది. వేరే దాంట్లో కొట్టలేదు, అది మా అబ్బాయి కొట్టలేదు, వేరే తోటలు ఉంది, అందులో ఏం రాలేదు. ఇదైతే వచ్చింది, కొట్టినాము. ఇంతవరకు ఇది వాడిన తర్వాత వచ్చే సంవత్సరం అది వాడదామని చూస్తాం. రైట్ అండి. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. ధరణి శుద్ధి కావచ్చు, నానో గోల్డ్ కావచ్చు, ఈ 2 ప్రోడక్ట్లు వాడిన తర్వాత మా బత్తాయి తోటలో అనేక మార్పులు చూసామని చెప్పేసి సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. తను 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. 20 సంవత్సరాలుగా బత్తాయి సాగు చేస్తున్నారు. తను ఎప్పుడు చూడని పంట ఈసారి చేతికొచ్చే అవకాశం ఉందని చెప్పేసి సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. సో మనం కొట్టుకున్నప్పుడల్లా 2000 3000లో మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందొచ్చు అని చెప్పేసి సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్ వాడితే ఎక్కువ రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి సుధాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నానో గోల్డ్ కావచ్చు, ధరణి శుద్ధి కావచ్చు, ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే వాళ్ళు మీరు ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, నవత ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అనేక రూపంలో మీకు పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు. వాటి రేటు, వాటి ధర, అది ఎలా స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ.